అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించాడు, ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్నాడు. మరి ఈ లోకములో మనము యుద్ధములను చూస్తున్నాం. ఇజ్రాయేలు అమెరికా కలిసి మరి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఇరాన్ కూడా దాడి చేస్తుంది. ఇరాను చుట్టుపక్కల దేశాల మీద కూడా దాడి చేస్తుంది. ఇలాగా యుద్ధములను వింటున్నాము, యుద్ధములను చూస్తున్నాం మనం. మరి ఈ సమయంలో మనం మరి వాటన్నిటి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ లోకములో బైబిల్ చెప్పినట్టే ప్రపంచంలో జరిగిద్ది. ఏ మానవుడు చెప్పినట్టు జరగదు. బైబిల్ ముందుగానే ఈ ప్రపంచం అంతం గురించి రాయబడి ఉన్నది. ఆదియు అంతము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు దాన్ని రాశాడు. అందుకనే బైబిల్ గ్రంథము మనుషులు రాసిన గ్రంథము కాదు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారయ్యి కదా రాసిన గ్రంథం అని మనము మొదటి వీడియోలో చెప్పుకున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం దేవుని చిత్తము కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షింపబడిన వారు విశ్వాసములు బలపడినట్లుగా ప్రార్థన చేయాలి. యవనస్తుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలు బాల్యదినముల నుండే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకునేలాగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోకము ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఈ ఘోరమైన పరిస్థితుల్లో విశ్వాసులమైన మనము ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నా శాంతినే మీకు నేను అనుగ్రహించ వచ్చాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభు శాంతిని ఎవరు తెలుసుకోవట్లేదు. మానవులందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు, నడుచుకుంటున్నారు. దేవుని ప్రేమను, దేవుని విధానాన్ని తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మానవులు ఉన్నారు. మానవులు రక్షణ పొందాలని, చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మానవులు ఎవరిష్టానుసారంగా ఆలోచిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారు. శాంతి లేని ఈ కాలంలో శాంతి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం లేఖన భాగంలోకి వెళదాము. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 29 నుండి చదువుకుందాం. రెబ్కాకు లాబానును ఒక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటున్న మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులున్న కడియములను చూసి ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడానని తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా అని లాబాను ఎలియాజరుతో చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ 37 చూసినప్పుడు లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము,
నీవు బయట నిలవనేలా అని ఇక్కడ లాబాను మరి ఎలియాజర్ని పిలుస్తున్నాడు ప్రియులారా. మరి ఈ యొక్క సంఘటనలన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాము. రెబ్కాను గురించి, మరి ఎలియాజర్ను గురించి, మరి అబ్రహామును గురించి ఇలాగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం వాక్యము ద్వారా. మరి ఇక్కడ లాబాను పిలుసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వెళతారు. మరి లాబాను తన యజమానుడైన అబ్రహాము ఉద్దేశం మొత్తం లాబానుకి చెబుతాడు. ఎలియాజరు అబ్రహాము ఉద్దేశమంతయు లాబానుకి చెబుతాడు. చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ మాట్లాడుకుని రెబ్కాను కూడా అడుగుతారు. కింద వచనాల్లో చదువుకుంటే మనకి అర్థమైద్ది. తర్వాత రెబ్కా కూడా వెళతానని ఒప్పుకునిద్ది. ఒప్పుకున్నప్పుడు మరి రెబ్కాను ఒంటెల మీద ఎక్కించుకుని కదా వాళ్ళు మరి అబ్రహాము దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఇస్సాకు మరి రెబ్కాని పెళ్లి చేసుకుంటాడు, పరిగణిస్తాడు తన తల్లి గుడారంలో. తర్వాత వాళ్ళకి అలా జరిగిపోయిన తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. వాళ్ళే ఏసేవు, యాకోబు. వాళ్ళిద్దరు కుమారుల్ని కంటారు. ఒకే కానుపులో రెబ్కా 2 కుమారుల్ని కనిద్ది. ఏసేవు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఈ యాకోబుని ఏసేబు పెద్దవారు యాకోబు అయిన తర్వాత ఏసేబు అడవి జంతువులను ఏటాడువాడు, తన తండ్రికి మంచి ఆహారం తెచ్చిపెట్టేవాడు. యాకోబు సాధువై ఇంట్లోనే ఉంటూ తన తల్లి పనులన్నీ చేయిస్తూ ఇంట్లోనే జీవించేవాడు. అయితే ఒకరోజు మరి వాళ్ళకి ఆశీర్వాద విషయంలో కదా తేడాలు వచ్చినాయి. ఎవరికెవరికి అన్ని చెప్పుకోవాలంటే చాలా టైం ఉండేది కాబట్టి నేను సింపుల్గా చెబుతున్నాను. జ్యేష్ఠ కుమారుడైన యోసేపు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. ఆ జ్యేష్ఠత్వమును చిక్కుడుగాయల కూర ద్వారా యాకోబు పొందుకున్నాడు. దేవుడే దాన్ని ముందు ఆ కార్యమును పుట్టక తరగనే చెప్పాడు. తర్వాత ఆశీర్వాదాల కారకు వచ్చే వరకు యాకోబు యోసేపు వలె కదా గొర్రె చర్మం ధరించుకుని తన తండ్రి వద్దకు వెళ్ళి ఆశీర్వాదాలు పొందుతాడు. ఇవన్నీ కూడా మనం ఎరుగుదాం. తర్వాత మరి యోసేపు మరలా వచ్చి తన తండ్రిని ఆశీర్వాదం ఇవ్వమన్నప్పుడు ఏమీ ఉండదు. కాబట్టి యోసేపు యాకోబుని చంపటానికి తనను తాను అణుచుకుంటాడు. తన తండ్రి ముసలివాడు కాబట్టి తనను తాను అణుచుకుంటాడు. అలాగా మరి తన తల్లిదండ్రులు ఇద్దరు ఇస్సాకు, రెబ్కా, మరి ఆ రెబ్కా ఆ విషయాన్ని ఇస్సాకు చెబితే ఇస్సాకు వాళ్ళు పిలిచి మరి లాబాను యొద్దకు పంపుతారు. పదనారంలో ఉన్న లాబాను వద్దకు ఈ యొక్క యాకోబుని పంపుతాడు. యాకోబు అక్కడికి వెళ్ళి మరి లాబాను 2 కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి 12 మంది కుమారులు పుడతారు. దీనా అనే సహోదరి 13 మంది మొత్తం. వీళ్ళే ఇశ్రాయేలు ప్రజలు. ఆ యాకోబుకు పుట్టిన కుమారులే ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే దేవుడు యాకోబుని ఇశ్రాయేలు అని పిలుస్తాడు. నువ్వు ఇశ్రాయేలువి, ఇశ్రాయేలు ఒక జనాంగముగా నిన్ను నేను చేస్తానంటాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలుగా పిలువబడ్డారు ఆ 12 మంది గోత్రకర్తలు. ఇది ఆది కాండంలో ఉన్న యాకోబు వరకున్న చరిత్ర. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు కాలంలో నివాసం చేసే నివాసులారా, ఆ ఇశ్రాయేలు ప్రజలే సంతానం.
ఆ ఇశ్రాయేలు ప్రజల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. యోధా గోత్రంలో పుట్టాడు. ఆయన స్త్రీ పురుష కలయికతో పుట్టలేదు. పరిశుద్ధాత్మ వలన ఆయన పరిశుద్ధాత్మ మరియమ్మ మీదకి రావటం వలన ఆయన పుట్టాడు. దేవుడు ఆయన. ఎవరు నమ్మట్లా? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా నమ్మలేదు, ఆనాడు నమ్మలేదు, ఈనాడు కూడా నమ్మట్లేదు. ఆయన ఏదో ఒక గొప్ప ఇంట్లో పుడతాడని, గొప్ప ఐశ్వర్యవంతుడిగా పుడతాడని, రాజుల ఇంట్లో పుడతాడని అప్పుడు అనుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అయితే ఆయన పశువుల పాకలో పుట్టాడు. వాస్తవానికి ఆయన పుట్టి అందరిని అంతం చేస్తాడని ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటారు. అయితే ఆయన రక్షకుడిగా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుని. యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు. ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు ఆయన కొరకు. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నారు ఆయన కోసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ కాలంలో నివాసం చేసే నివాసులారా, మరి యేసుక్రీస్తు ప్రభు తన శాంతిని మానవులకి అనుగ్రహించడానికి వచ్చాడు. కాబట్టి మరి భూమి మీద ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగిన ఎడల ఆయన శాంతిని మానవులకు ఇస్తాడు. కానీ మనుషులు తిరగట్లేదు. కులాలని మతాలని భేదాలు చూపించుకొనొచ్చు, దేశాల మధ్య భేదం, కులాల మధ్య భేదం, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోకుండా ఈ లోకంలో మానవులు ఎవరిష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి అన్ని భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమారు చేయబడింది. తర్జుమారు చేయబడి సువార్త ప్రకటిస్తున్నప్పటికీ శాంతి కలగజేసే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు రావట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వలె ఇంకో ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు నేనే యేసుక్రీస్తునని, నేనే క్రీస్తునని వస్తున్నాడు. ఆయన మాట అంటారు ఈ భూమి మీద ప్రజలందరూ. ఎందుకు? ఆయన మంచి హోదాలో రాబోతున్నాడు, మంచి తెలివి కలిగిన వాడుగా రాబోతున్నాడు, మంచి ఐశ్వర్యవంతుడిగా రాబోతున్నాడు, రాజ్య పరిపాలన చేయడానికి రాబోతున్నాడు, నేనే క్రీస్తునని రాబోతున్నాడు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆయన మాట వినబోతున్నారు. ఈ ఏఐ అనే ఒకటి వచ్చింది కదా, ఆయన దానిని ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు. గుప్పిట్లో పెట్టుకుని ఈ ప్రపంచాన్ని ఏలుతాడు. ఆయన నిజానికి క్రీస్తు కాడు. ఆయన క్రీస్తు విరోధి, క్రీస్తుని అని చెప్పుకుంటూ వచ్చేవాడు ఆయన. నిజమైన యేసు క్రీస్తు ప్రభుని ఇప్పుడు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. క్రీస్తు కాని వాడిని నమ్మటానికి ఈ భూమి మీద ప్రజలు ముందుకు వెళుతున్నారు. శాంతి లేని ఈ కాలంలో ఇజ్రాయేల్ దేశం మధ్య, ఇరాన్ మధ్య, అమెరికా మధ్య, చుట్టుపక్కల అరబ్ దేశాల మధ్య ప్రపంచవ్యాప్తంగా శాంతి లేని ఈ కాలంలో ఈ సహోదరి సహోదరులారా, ఇప్పుడైనాను ప్రపంచంలో ఉన్న మానవులారా, బైబిల్ గ్రంథం దగ్గరికి రండి. మీరు ఆయనను తెలుసుకోండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని తెలుసుకోనండి. ఎవరి దేశాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి, ఎవరి దేశ ప్రజలను వాళ్ళు రక్షించుకోవడానికి అణుబాంబులు తయారు చేసుకుంటున్నారు. ఎన్నో మిసైల్ని తయారు చేసుకున్నారు, ఎన్నో యుద్ధ విమానాలను తయారు చేసుకున్నారు. ఎవరి దేశాలను వాళ్ళు రక్షించుకోవడానికి ఎంతో మిలిటరీ వ్యవస్థను తయారు చేసుకున్నారు, లక్షల మందిని ఎవరి దేశాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి. అయితే ఈ లోకములో నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశాన్ని రక్షించుకోవటానికి మిలిటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మరి మనందరి రక్షకుడైన నరకం నుండి, పాపం నుండి,
శాపగ్రస్తులమైన మనల్ని రక్షించడానికి నిజదేవుడైన యేసుక్రీస్తు మన కొరకు ఆ కలవరి శిలువలో బలి అయిపోయాడు. ఆయన ఉమ్ము వేశారు ఆయన మీద, ఏమనలేదు. ముళ్ళ కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం ఏమనలేదు కదా. చంపలు పెరికారు యేసుక్రీస్తు ప్రభుని, ఏమనలేదు. పిడుగుద్దులు గుద్దారు, ఏమనలేదు. కొరడాలతో కొట్టారు, ఏమనలేదు. నువ్వు క్రీస్తువా అని ఎగతాళి చేశారు. నువ్వు క్రీస్తు అయితే ఆ శిలువ మీద నుండి కిందకు దిగి రమ్ము అని వేళన చేశారు, ఏమనలేదు. ఒక్క మాట అయినా పలకలేదు ప్రియులారా. ఆయన మౌనం వహించాడు. ఎన్ని చేస్తున్నప్పటికీ నిజ దేవుడైన యేసు క్రీస్తు ప్రభు మానవులందరూ నశించిపోవచ్చుండగా మన పాపముల నిమిత్తం ఆయన అప్పగింపబడుటకు మౌనం వహించాడు. నిజంగా మన అంతరంగ వేపిన దేవుడు ఆయన. భూమిని, లోకమును, అందులోని సమస్తమును సృష్టించినటువంటి యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను రక్షించుకొని ఆయన రాజ్యములో ఉంచుకోవటానికి మౌనం వహించాడు. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న మానవులారా, యుద్ధము చేసే దేశస్థులారా, యుద్ధాలలో ఉన్న దేశస్థులారా, మిలిటరీ వారులారా, అధ్యక్షులారా, మీరందరూ ఆలకించండి, తెలుసుకోనండి సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు నా శాంతినే మీకు అనుగ్రహిస్తానని చెబుతున్నాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చుండగా ఈ రోజైనా యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తుండగా నువ్వు ఆయన యొద్దకు వస్తావా కదా. యాకోబు కనిన 12 మంది గోత్రికులైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలారా, ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోనండి. ఆయన మన కొరకు వచ్చి కలవరి శిలువలో బలైపోయాడు. ఆయన ఇజ్రాయెల్ దేశం అని మీ దేశంలోనే పుట్టాడు. మీ గోత్రంలో, యోధా గోత్రంలో పుట్టాడు. బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాడు ఆయన. ఇప్పుడైనా ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు ఇప్పుడు తెలుసుకోనండి ఆయనే రక్షకుడని. భూమి మీద ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలారా, ఆయన సృష్టికర్త అని తెలుసుకోనండి. ఆయనే రక్షకుడని తెలుసుకోనండి. మనం ఎన్ని పాటలు పడిన ఉపయోగం ఏమి లేదు. మన దేశాల కొరకు, మన దేశాల ప్రొడక్షన్ కొరకు ఎన్ని పాటలు పడిన ఉపయోగం ఏమి లేదు. ప్రభువైన యేసు క్రీస్తుని రక్షకుడుగా, దేవుడుగా నమ్మకుండా మనం ఎన్ని చేసుకున్నా ప్రయోజనం ఏమి లేదు ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథం చెప్పినట్లుగానే ఈ భూమి మీద జరిగిద్ది, కానీ ఎవరు చెప్పినట్టు జరగదు ప్రియులారా. నువ్వు ఈ మాటలు నమ్మినా నమ్మకపోయినా యేసు క్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో ఏదైతే రాశాడో, రాపించాడో అదే జరిగిద్ది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద ఇప్పుడు కరువు మొదలైంది, గ్యాస్ కొరత కదా. తద్వారా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు కదా. ప్రియా సహోదరి సహోదరులారా, ఇప్పుడైనాను భూమి మీద ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని మీరందరూ కూడా రక్షణ పొందాలని నా ఆశ, నా ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చెబుతున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు అంటే పూర్తిగా నమ్మటకు యోగ్యమైనది. అది భూమి మీద ప్రజలందరూ నమ్ముకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇంకా కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడైనను ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుని విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, మారుమనసు పొందాలని నా ఆశ. ఎందుకంటే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానై ఉన్నాడు ఈ లోకానికి. ఆ విషయం నమ్మిన ఎడల ఆ కలవరి శిలువలో నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు బలైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకుని ఆయన యందు విశ్వాసం ఉంచాలని మరి దేవుని ఆశ, నా ఆశ కూడా. మీ అందరూ పరలోక సంబంధమైన దీవెనలు పొందాలని మరి ఈ మాటల ద్వారా హెచ్చరిస్తుండగా విశ్వాసం ఉంచి మరి మీరు వాక్యానికి, బైబిల్ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటకు విధేయులు కావాలని నా ఆశ, నా ప్రార్థన. మీ అందరికీ వందనాలు.